ఇన్ని లాక్క ఎందుకు ఎన్ని వస్తారా మనం బయటకి వేసి ఇట్లనే వేయాలి. ఇంకాడనేమో కొన్ని ఇన్ని నువ్వులే కనబడతాయి కదా. కిలో పిండికి 2 కిలోల సారీ 2 కిలోల పిండికి కిలో నువ్వులు. బయట కిలో వేయాలంటే 1/2 కిలో నువ్వులు వేయాలా. ఈ సగనాలు ఈ ఓమతోనే ఎక్కువ ఫ్లేవర్ అనేది. ఉప్పు కారం ఉండదు కదా, ఉప్పు నేను కిలోకి వేస్తాను కొలుతాను. గారెలకైనా సగనాలకైనా అంతే. కిలో పిండికి చెప్తాను. వేసి ఉండదు తీసుకుంటుంది, కొలుచుకోలే ఉండదు. ఇంతే తెలిసిపోయినా నీకు అందరూ ఇంతే కరెక్ట్ 2 కిలోల పిండి. 2 కిలోల పిండికి కిలో నువ్వులు, 2 గింజల ఓమ, 2 పికిళ్ళ ఉప్పు. ఇది అసలు వేసే ఉండదు, మళ్ళీ తీసుడే ఉండదు. ఇదే కొట్టాలి. మా చెల్లెత్త కానీ అప్పలు చేయబట్టి అసలు ఇన్ని నువ్వులు ఉంటే నాకు వస్తుందో చూడాలి. అసలు రాదు. మంచిగా మామూలుగా దొడ్డుగా వస్తుంది. దొడ్డుగా వస్తేనే అప్పం పొంగిస్తుంది. పొంగిస్తే కరకర ఉంటుంది. నువ్వులు ఉంటే కూడా మంచిగా పోతే అప్పాలు టేస్ట్ గట్టిగా ఉండవు. వర్షాకాలం కాబట్టి వర్షాకాలమైనా ఏ కాలమైనా మనం బయట ఆర్డర్స్ చేస్తే ఇట్లా ఎట్లా వేయాలి. మన ఇంట్లోనేమో 4 కిలోల బియ్యానికి కిలో మన అమ్మ వాళ్ళ అప్పటి నుంచి కలుపుకోబోతుంది. అంటే నేను కూడా మన ఇప్పుడు అప్పాలు చేయకముందు ఇంట్లో వేసినప్పుడు 4 కిలోలు ఎట్లుంటేనే ఇష్టపడతాను. ఇప్పుడు ఈ పిండిలో కలిపిన నువ్వులు తీయాలంటే పడితే పిండి పోదా, పొడి పిండి కాదు తడిపినట్టు ఏం చేయరాదు. ఒకసారి ఇట్లా కలిపినాక ఎందుకో చేసి ఇక పోడాట వాటర్లో పోయాలి. మొత్తం వాటర్లో పోసి పిండి వేస్ట్ పడేయాలి. నువ్వులు వస్తాయి. ఈ పిండి ఇప్పుడు చేసి కుదరది ఎట్లా అని ఆలోచించలేదు. ఆమె నాకు ఒక ఆమె చెప్పింది బాగా పడకింద మరి నువ్వులు కూడా వేస్ట్ పడితే బియ్యం అంటే వేసిన బియ్యం అయిపోతే ఎట్లా అని ఆలోచించి మొత్తం బట్టలో పోసిందట. అంతే మన ఇట్లా పోసి మనకి జల్లిపెట్టి కదా ఇట్లా పోసి ఎట్లా పెట్టుకున్నాను అంతే. నా సమయానికైతే ఆలోచన అసలు ఎట్లా తీయాలని ఆ టెన్షన్ ఆలోచించిందే లేదు కదా. దీన్ని వాటర్ పోసుకున్నా ఎక్కువ ఉంటుంది కదా నానంతా. అక్క గ్యారప్పాల పిండికి ఏమో కొన్ని వాటర్ పోస్తారు ఇంకా మెత్తగా అవుతుంది. ఇదేమో ఇంకా వాటర్ పోసినా ఇంకా గట్టిగా అయిపోతుంది. నానబెట్టిన బియ్యానికి వేయించుకుంటా. పొడి బియ్యము ఫస్ట్ గట్టిగా కలిపి పెట్టినా కానీ మెదిగిన కొద్ది మెత్తగా అవుతుంది. ఇదేమో గట్టిగా అవుతుంది. నాకు అర్థం కాదు. ఇప్పుడు చూడు నాకు కొంత కరెక్ట్ అయితే నేను కూడా అట్లనే పోయొచ్చా. నేను ఇక్కడ వేస్తాను. అంటే నువ్వు ఒక్క రోజు వేసినావు ముందు. ఇప్పుడు అప్పాలు ఫస్ట్ అంటే కూర అందరూ కూర ఇప్పుడు కేజీ చికెన్ అంటే మన గంట ఉంటుంది కూర గంట ఆ గంట ఉప్పు అందరూ కరెక్ట్గా ఓమ దక్కిందా మంచిగా